ఇస్సలాడ్ ప్రభు అని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మీరందరూ కూడా దేవుని కృపలో వర్ధిల్లుతున్నారని, దేవుని కృపలో మీరందరూ కూడా ఎదుగుతున్నారని, ఈ ఉదయకాలమే దేవుని మాటలు వినడానికి ఎంతో ఆసక్తితో దేవునికి ప్రార్థన చేయడానికి మీరందరూ కూడా ఇక్కడ ఉన్నందుకు దేవుని బట్టి మీ అందరి పేరిట కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆమెన్. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట 86వ కీర్తన 12వ వచనము. నా పూర్ణ హృదయముతో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, నీ నామమును నిత్యము మహిమపరిచెదను. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ నామమును నిత్యము మహిమపరిచెదను. ఆమెన్. అనేక సార్లు మనము ప్రార్థన చేస్తూ ఉంటాము, దేవుని పాటలు పాడుతూ ఉంటాము. అయితే ఏమని ప్రార్థిస్తున్నామో తెలియకుండానే ప్రార్థిస్తున్నాము, ఏమని పాడుతున్నామో తెలియకుండానే పాడుతున్నాము. మనలో ప్రతి ఒక్కరం కూడా దేవుని స్తుతించడానికి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మరియు ఆయన కొరకు సంపూర్ణంగా జీవించడానికి దేవుడు మనల్ని పిలిచాడని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఆమెన్. ఒకరోజు ఒక ఆవిడ ఒక సభ జరుగుతుంటే మాస్టర్ గారు ప్రార్థన చేయమన్నప్పుడు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారంట ఆవిడ. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, దేవా మేము నిన్ను నిత్యము కూడా స్తుతిస్తున్నాము, 10 తంతుల స్వరమండలాలతో నిన్ను స్తుతిస్తున్నాము, వైపు చూస్తూ మా 2 కళ్ళతో నిన్ను స్తుతిస్తున్నాము, మిక్కిలి నిమ్మలమైన నీ స్వరాన్ని మాత్రమే వింటూ మా 2 చెవులతో మిమ్మల్ని స్తుతిస్తున్నాము, నీ సేవలో పాలు పంచుకుంటూ 2 చేతులతో నిన్ను స్తుతిస్తున్నాము, మీ ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటూ మా 2 కాళ్ళతో నిన్ను స్తుతిస్తున్నాము, మేము మీ కృపను గూర్చి సాక్ష్యం ఇస్తూ మా 4తో నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను మాత్రమే పూర్ణ హృదయంతో ప్రేమిస్తూ మా హృదయముతో నిన్ను ఆరాధిస్తున్నాము, మీరిచ్చిన ఈ సంగీత సాధనం శరీరం ద్వారా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. దేవా మీ సర్వకల్పనకు సరిపడినట్లుగా ఈ సాధనాలను ఎల్లప్పుడూ శృతి చేసి ఉంచు అని ఆవిడ ప్రార్థన చేస్తున్నారంట. అంటే ఆవిడ ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నారో అంటున్నారా? మీరు ఇచ్చిన కళ్ళతో నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను, మీరు ఇచ్చిన చెవులతో నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను, మీరు ఇచ్చిన ఈ శరీరంతో నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను, మీరు ఇచ్చిన ఈ నాలుకతో నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను, మీరు ఇచ్చిన ఈ గొంతుతో నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను అని ఆవిడ ప్రార్థన చేస్తున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు ఉండాలి. దేవుని నామాన్ని ఎప్పుడూ కూడా మహిమపరిచేవారుగా మనము ఉండాలి. నీ దేహంతో నువ్వు దేవుని స్తుతిస్తున్నావా? పరిశుద్ధ అలంకారంతో దేవుని నీవు స్తుతిస్తున్నావా? మన కళ్ళను, చెవులను, చేతులను, కాళ్ళను, నాలుకను, ఆ మాటకు వస్తే శరీరం అంతటిని కూడా పవిత్రంగా కాపాడుకునేవారు స్తుతిస్తే ప్రభువునికి ఎంతో ఇష్టం. ఈరోజు మనం ఈ ప్రార్థన వింటున్నా లేదా ఈ మాటలు వింటున్నా మనందరం కూడా కేవలం నాలుకతో స్తుతించేవాడుగా మనం ఉండకూడదు. పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి పూర్ణ బలముతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ ఆత్మతోనూ దేవుని స్తుతించే వ్యక్తిగా మనం ఉండాలి. అప్పటికే నిరంతరం కూడా దేవుని మనము మహిమపరుచుతున్నట్టు లెక్క. మనం బయట ఎలా ఉన్నామో లోపల మన హృదయం కూడా అలా యథార్థంగానే ఉండాలండి. యథార్థ హృదయంతో దేవుని మనము స్తుతించేవారుగా ఉండాలి. మందిరంలో దేవుడి సన్నిధిలో పాట పాడుతూ ఇదే నాలుకతో లేదా ఇదే గొంతుతో బయటికి వెళ్ళి వేరేవన్నీ వేరే విధంగా అనడం అనేది అది దేవుడికి అర్పించే శృతి కాదు. పూర్ణ బలంతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ ఆత్మతోనూ దేవుని స్తుతించేవారుగా ఉండాలి. దేవుని స్తుతించేవారు, దేవుని ఆరాధించేవారు ఎల్లప్పుడూ ఒకేలా ఉంటారండి. ఎల్లప్పుడూ యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామాన్ని నిరంతరం కూడా వారి జీవితం ద్వారా మహిమపరిచేవారుగా ఉంటారు. అట్టి ధన్యత, అట్టి కృప ఈ వాక్యాన్ని వింటున్న మనందరికీ కూడా దేవుడు కలుగు చేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ కృపను బట్టి ఈ ఉదయకాలమే నైనా మీరు మాట్లాడారు ప్రభా. మా పూర్ణ హృదయంతో మిమ్మల్ని స్తుతించేవారుగా మేము ఉండడానికి, మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మేము ఉండడానికి నేను మీరు సహాయం చేయండి తండ్రి. నిజమే ప్రభువా, ఎవరైతే ఇంకా పవిత్రమైన తండ్రి హృదయాన్ని కలిగి ఉంటారో, పవిత్రతను నైనా పాటిస్తారో వారు ఎల్లప్పుడూ కూడా నిత్యమునైనా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మిమ్మల్ని నేనైనా మహిమపరిచేవారుగా ఉంటారు తండ్రి. అట్టి కృపను, ధన్యతను మీరు మాకు అనుగ్రహించండి అయ్యా. మేము ఏమి చేస్తున్నా మీ నామాన్ని మహిమపరిచేవారుగా ఉండడానికి మీ కృపను అనుగ్రహించండి. యథార్థతతో మేము జీవించినట్లు మీరు సహాయం చేయండి అయ్యా. ఈ ఉదయకాలం ప్రార్థన లేక భావిస్తున్న ప్రతి బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి ప్రభా.
వాళ్ళకి కావాల్సిన కాపుదల, కృప, యథార్థత, పవిత్రతను నేను భక్తిని మీరు అనుగ్రహించండి. ప్రార్థనా శక్తిని మీరు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరూ మీ యందు పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతోనైనా ఆరాధించినట్లు, ఆధారపడినట్లు మీరు సహాయం చేయండి. ఈ సమయంలో బలహీనంగా ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని బలపరచండి, ఆరోగ్యాలు దయచేయండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డల పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించండి. విదేశాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వివాహం కాని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. చండి బిడ్డలకి కాపుదల కృపని గ్రహించండి అయ్యా. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉదయకాలం ఈ సమయంలో ఎవరైతే దేని కొరకైతే మొరపెడుతున్నారో వారి మొరను ఒక్కసారి అంగీకరించి వారికి కావలసిన సమస్తమును మీరు అనుగ్రహించండి అయ్యా. ఎవరైతే ఇంకా మీ చిత్తానుసారంగా జీవిస్తారో, మీ చిత్తానుసారంగా వారు కావాల్సింది అడుగుతారో ఒక్కసారి వాటిని దయతో జ్ఞాపకం చేసుకుని వారికి దయచేయండి. ప్రతి ఒక్కరికి కాపుదల కృప, ఆరోగ్యం, ఆయుష్ను మీరే దయచేస్తారని, ప్రతి బిడ్డల పట్ల అద్భుతమైన కృపను మీరు చూపిస్తారని, బిడ్డలందరినీ మీ పాదాలకు అప్పచెప్తూ సమస్త గంట మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.